హైదరాబాద్ లో భారీ వర్షం పడుతోంది. మాధాపూర్, జూబ్లీహిల్స్, పెద్దమగుడి, గచ్చిబౌలితో పాటు పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షం కురుస్తోంది. దీంతో ఆయా ప్రాంతాల్లో రోడ్లపై వరదలు పారుతున్నాయి. హైదరాబాద్ లో భారీ వర్షం పడుతోంది. మాధాపూర్, జూబ్లీహిల్స్, పెద్దమగుడి, గచ్చిబౌలితో పాటు పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షం కురుస్తోంది. దీంతో ప్రాంతాల్లో మొత్తం రోడ్లపై వరదలు పారుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ మనం చూస్తున్న విజువల్స్ లో వాహనదారులందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ అందుబాటులో ఉన్నారు లైవ్ లో ఇవ్వడానికి. ప్రెసెంట్ విజయ్, చూస్తున్నాం కదా వర్షంతో వాహనదారులందరూ కూడా రోడ్లన్నీ నిలిచిపోయాయి, వరద ప్రవాహం పారుతున్నట్లుగా కనిపిస్తుంది. సో డీటెయిల్స్ ఏంటి? సౌమ్య, అనుకోకుండా ఒక్కసారిగా కురిసినటువంటి ఈ వర్షం అయితే పెద్ద ఎత్తున హైదరాబాద్లో చాలా వరకు కూడా చిన్న చిన్న రోడ్లన్నీ కూడా జలమయం అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరీ ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలకైతే కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అనే చెప్పుకోవచ్చు. సో డే అంతా కూడా, రోజంతా కూడా ఎండలు కాస్తూ ఉన్నాయో, అలాగే సాయంత్రం అయ్యేసరికి ఒకసారిగా పెద్ద ఎత్తున వర్షం కూడా కురుస్తూ ఉంది. సో ఇదే నేపథ్యంలో హైదరాబాద్లో అయితే పలు భిన్న వాతావరణాలు కూడా నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకసారి మనం చూసుకోవచ్చు, గత గంట సమయం నుంచి కూడా హైదరాబాద్లో పలు చోట్ల అయితే వర్షం కురుస్తూ ఉంది. ఇటు మధురానగర్, యూసఫ్గూడ, అమీర్పేట్, పంజాగుట్ట, అటు గచ్చిబౌలి, అలాగే డిహెచ్ఎఫ్ అటు మొత్తం అంతా కూడా వర్షం అయితే కురుస్తూ ఉంది. ఒకసారి చూసుకోవచ్చు, మనకు కాస్త ఇప్పుడు తగ్గుముఖం పట్టినటువంటి పరిస్థితి ఉంది. కానీ వాతావరణ శాఖ అధికారుల లెక్కల నిమిత్తం అయితే మరొక 2 గంటల వరకు కూడా ఈ వర్షం ఇలాగే కొనసాగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పి అటు వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరికలు అయితే జారీ చేస్తూ ఉన్నారు. మరోపక్క తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలకు కూడా భారీ ఎత్తున వర్ష సూచన ఉంది అంటూ కూడా మనకు వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం వారైతే హెచ్చరికలు, అలాగే ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కొన్ని జిల్లాలకైతే మనకు ఉమ్మడి ఆదిలాబాద్, అలాగే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ని అయితే జారీ చేశారు. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే కనుక మనకు ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్నటువంటి పరిధిలో ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా కొంత అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా అటు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు అయితే సూచిస్తూ ఉన్నారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలందరూ కూడా కొంత అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఒకసారిగా ఈ వరద నీరు వాళ్ళ ఇళ్లలోకి చేరేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని రోడ్లు కూడా వాళ్ళు ఇళ్ల నుంచి బయటకు వచ్చేటప్పుడు కూడా కొంత చూసుకొని రావాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే లోతట్టు ప్రాంతాల్లో ఉండేటువంటి రోడ్లన్నీ కూడా ఒక్కసారిగా వర్షం కురిస్తే మొత్తం జలమయం అయిపోయేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి అటు జిహెచ్ఎంసీ అధికారులు కానీ, అలాగే ఇతర డిఆర్ఎఫ్ అధికారులు కూడా పెద్ద ఎత్తున అయితే సమాయత్తం అవుతూ ఉన్నారు. ఎక్కడెక్కడైతే రోడ్డుకు సంబంధించినటువంటి లీకేజీలు ఉంటాయో, డ్రైనేజ్ లీకేజీలు ఉంటాయో వాటిని, అలాగే రోడ్డు పైన నీరు ఎక్కడెక్కడైతే చేరుతూ ఉంటుందో ఆగేటువంటి పరిస్థితులు, ఎక్కడైతే నీరు ఆగేటువంటి పరిస్థితులు ఉంటాయో అవన్నీ కూడా అటు డిఆర్ఎఫ్కు సంబంధించినటువంటి అధికారులు, అలాగే జిహెచ్ఎంసీ అధికారులు కూడా మొత్తం అంతా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు. సౌమ్య, మొత్తానికైతే మరొక 2 గంటలు కూడా ఈ యొక్క వర్షం సూచన అయితే కనిపిస్తోంది హైదరాబాద్. రైట్ విజయ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.